ఎవరికైనా చెప్పావా? తాగడం వల్ల ఏమైనా లాభాలు ఉన్నాయా? తాగడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఒక్కటి చెప్పండి. తాగినోడిని ఎవడు అప్పు అడగడు. ఎందుకు? ఎందుకంటే ఈడు అప్పులు చేసుకొని తాగుతుంటాడు. ఇంకా తాగినోడికి ముసలితనం రాదు. ఎందుకు? తాగి తాగి మధ్యలోనే పోతాడు కదా. ఇంకా ముఖ్యంగా గుర్తుపెట్టుకో, ఎవరి ఇంట్లోనైనా దొంగతనం జరుగుతుందేమో కానీ తాగినోడి ఇంట్లో దొంగతనం జరగదు. ఎందుకు? ఎందుకంటే ఉన్నవాడిని ఈడు అమ్ముకొని తాగుతుంటాడు కదా. ఏమంటే అదంతా కాదు కానీ ఫస్ట్ నైట్ రోజు ఎవరైనా తాగొస్తాడా అండి చెప్పండి. అంటే వేరే వాళ్ళతో అయితే తాగం కానీ నిన్ను చూస్తే ఖచ్చితంగా తాగాలనిపిస్తుంది. ఎందుకండి ఫస్ట్ నైట్ టెన్షన్ వచ్చిందా? ఫస్ట్ నైట్ టెన్షన్ కాదు, అది నాకు ఫస్ట్ టైం కాదు, నీకు ఎక్కడ తెలిసిపోతాను టెన్షన్. సరే ఏమండి మన ఇంట్లో గిఫ్ట్కి కట్టె పెట్టియండి. ఏమైంది? పక్కింట్లో చూస్తున్నాడు. కరెక్ట్ గా చూడండి, ఆడే కుట్టించుకుంటాడు కట్టంలో. బాత్రూమ్ కి డోర్ అయినా పెట్టియండి. ఎదురింట్లో చూడిపోయాడు. చూసాడా? చూస్తే చంపేను. చూస్తే నువ్వు చంపట్లేదు, ఆడే గుండేసి వస్తుంది. ఏమండి ఎక్కువ మాట్లాడుతున్నారు. పక్కింటి ఆవిడ గొడవ ఎందుకు నాకు చెప్పండి. నువ్వేం చెప్పు? ఏమీ లేదు, పక్కింటి ఆవిడతో చిన్న గొడవ అయింది. ఆ మాత్రం దానికి అంకుల్ కర్ర తీసుకొని నన్ను ఎత్తి మీద కొట్టాడు. ఆయన కర్ర తీసుకొని కొడుతుంటే నీ చేతిలో ఏం లేదా? ఎందుకు లేదు, ఆంటీ చేయి నా చేతిలో ఉంది. మరి ఈ పక్కింటి ఆవిడతో గొడవ ఏంటి? నువ్వేమన్నావు? ఇంటికి ఎవరైనా వస్తే మర్యాద ఇవ్వాలి అన్నావు. ఇంటికి వచ్చిన ఖచ్చితంగా మర్యాద ఇవ్వాలండి. ఆంటీ టిఫిన్ తినే టైంకి వస్తే ఏమంటారండి మీరు? టిఫిన్ చేద్దాం రండి అంటాం. ఆంటీ మధ్యాహ్నం భోజనం చేసే టైంకి వస్తే భోజనం చేద్దాం రండి అంటాం. ఆంటీ పడుకునే టైంకి వస్తే పడుకుందాం. నేను అదే అన్నా. ఏమండి కుక్కడు కూడా కొట్టింది. కాదు మీ మగాళ్ళు తెలివేదోళ్ళు అనుకుంటున్నారు. మా బాయ్స్ ఎప్పుడు తెలియగాలే. మీ అబ్బాయిలు ఎవరు? నువ్వు అమ్మాయి అంటే ఎవరు అన్నది కానీ అక్కడ అమ్మ మరిచింది. అమ్మమ్మ కూడా అమ్మాయే కదా. అమ్మా మేకప్ తీసేసి ఇది నీకన్నా ఎక్కువ ఏజే. సరే కానీ సరే, ఆడవాళ్ళు గ్రేటా మగవాళ్ళు గ్రేటా ఇప్పుడు తెలుసుకుందాం. చెప్పు. నాయుడుపేటలో నడుచుకెళ్తుంటే 500 రూపాయల నోటు 100 రూపాయల నోటు. మీ ఆడవాళ్ళు 500 తీస్తారా 100 తీస్తారా? 500 నోటు తీసుకుంటాం. మా మగాళ్ళు అయితే 2 తీసుకొని వైన్ షాప్ పోతాం. రోడ్డు మీద వెళ్తుంటే డబ్బున్న మూట జ్ఞానం ఉన్న మూట. మీ ఆడవాళ్ళు డబ్బు తీసుకుంటారా జ్ఞానం తీసుకుంటారా? ఇప్పటికైనా అర్థమైంది ఆడవాళ్ళకి జ్ఞానం లేదని. మగాళ్ళు అయితే డబ్బు తీసుకొని పోతాం. ఓవర్ యాక్షన్ చేయకండి, అర్థమైతే 2 డౌట్లు ఉన్నాయి చెప్పండి. అడుగు. ఫైర్ స్టేషన్ లో మీ అబ్బాయిలే పని చేస్తారు, మా అమ్మాయిలు ఎందుకు పని చేయరు? అమ్మ ఆడవాళ్ళు గట్టిగా చెప్పలు కొట్టాలి. ఇది మీ ఆడవాళ్ళు గర్వపడే విషయం. ఆడవాళ్ళు విమానాలు నడుపుతారు, బస్సులు నడుపుతారు, అన్ని నడుపుతారు. కానీ ఫైర్ స్టేషన్ లో మా మగాళ్ళే పని చేస్తారు. ఎందుకంటే మీ కొప్పలు అంటే తప్ప ఆటలు రాదు. సార్ మగాళ్ళందరూ గట్టిగా చెప్పలు కొట్టాలి సార్. ఇది ఒక్కదానికి పట్టదల మన మగాళ్ళకే వస్తుంది, ఆడాలకి రాదు. ఎందుకు? పెళ్ళయ్యాక మిమ్మల్ని ఏమి పేకలేక మాది మేమే తీసుకుంటాం. ఏమండి ఎక్కువ మాట్లాడుతున్నారు. మా పుట్టింటికి వెళ్దాం నడవండి. మా నాన్నగారు నా మీద బెక్క పెట్టుకున్నాడు. కూతురికి కట్నం కింద లంగా కూడా పెట్టదా ఎదవా? ఇదిగో వెళ్ళరా, ఇది సూళ్ళూరుపేట కదా. ఇదే దీన్ని సూళ్ళూరుపేట, నాది నాయుడుపేట. దీన్ని చూసే పెట్టాడు సూళ్ళూరుపేట. అంటే చూడడానికి ఎండి చేపలా ఉంటావు కదా అని. వీడేదో భూతి పదం అన్నాడు. ఏమన్నారా? అంటే నువ్వు చిన్న పిల్లాడివి. ఇది బయటికి ఆధార్ కార్డు రా. ఆధార్ కార్డు బయటికి పెద్దలు తెలియాలి ఫస్ట్. ఇలా అయితే సూళ్ళూరుపేట రాదు, సంకరాకి పోతావు, నాయుడుపేట వస్తుంది. మీ అక్క సోనాలి సత్తుపింది వస్తుంది. ఏం కావాలరా నీకు? చిన్న కవిత వస్తుందండి. దాని ముఖం చూస్తే నాకు కక్కు వస్తుంది. వీడికి కవిత వస్తుందంట. చెప్పరా, అందరూ వింటారు. ఆహా, వెళ్ళి దాని మూతు కడుగు. ఏం కావాలరా నీకు? ఎక్కడికి వెళ్తున్నావురా నువ్వు? నేను పెళ్లి చూపులకి వెళ్తున్నా. ఏంటి పెళ్లి చూపులా? అక్కడికి వెళ్ళినాక మీ అత్తగారు వాళ్ళు సైకిల్ పెడతా అంటే బైక్ అడుగు, బైక్ పెడతా అంటే కార్ అడుగు, అమ్మాయి ఇస్తా అంటే వాళ్ళ అమ్మని అడుగు. నీకు ఎవరన్నా పిల్లలు ఇస్తున్నారు? ఏముందని ఇస్తారు నీకు? లోపల మంచి మనసు మనసు ఉంటే 3 రోజులు ఉంటుంది, మ్యాటర్ ఉంటే 10 జీవితాలతో ఉంటుంది. మీ ఆవిడ జుట్టు బాగుంది, ఏం మారుతుంది? అమ్మ ఆడవాళ్ళందరికీ ఒక విషయం, జుట్టు ఊడిపోతుందని బాధపడతారు. పైమా జుట్టు మొన్నటి దాకా ఎంత ఉండేది తెలుసా? ఇంట్లో చీపురు లేదు, జుట్టుతోనే ఊడ్చేది. మున్సిపాలిటీ వాళ్ళు చూస్తే రోడ్లు కూడా ఊడిపించారు దీంతో. ఆ జుట్టుతో అంత పొడుగు జుట్టు. మా కాలనీ వాళ్ళందరూ బట్టలు ఆరేసుకున్నారు దీని జుట్టు మీద, జడ మీద. ఈ మధ్యన సీలింగ్ ఫ్యాన్ తగిలి నాకు పోయింది.
కానీ ఇంత ఒత్తైన జుట్టు రావాలంటే ఆ సీక్రెట్ మీకు మాత్రమే చెప్తారు. ఓకే ఓకే ప్లీజ్ గో. అమ్మా అంటే ఇక్కడ అమ్మా నన్ను పిలిస్తే అవును పిలుస్తుందండి. అక్క ఒత్తైన జుట్టు కావాలా వద్దా నీకు? కావాలా? జుట్టు వద్దా? నేను దీనిలో బట్టలు వేసుకుని తిరుగుతావు. సరే సీక్రెట్ చెప్పాను. ఓన్లీ ఓన్లీ నాయుడుపేట వాళ్ళకి మాత్రమే ఈ సీక్రెట్. బాగా రాసుకో. ఒత్తైన జుట్టు రావాలంటే ఏం చేయాలంటే పొద్దునే నా జుట్టుకి ఆయిల్ పెట్టి మసాజ్ చేస్తాం. మరి మధ్యాహ్నం షాంపూ పెట్టి స్నానం చేస్తాం. రాత్రి దిగ్గు తీసి గోడ తగిలిస్తుంది. అర్ధరాత్రి 12 గంటలకు నీ పేరు వస్తుంది. ఏంటది బిక్క? మరి దిగ్గు లాయికి ఊడిపోతుంది. సరే నీ అడ్రస్ చెప్పండి. నాయుడుపేట అత్తగారి ఇల్లు నాయుడుపేట ఎంతరా? కాదండి డోర్ నెంబరు, వీధి నెంబరు, పిన్ని నెంబర్ ఇన్ని ఉండాలా? కాదండి ఇప్పుడు చార్మినార్ ఎక్కడ ఉంది? హైదరాబాద్ లో ఉంది, ఆర్కే బీచ్ ఎక్కడ ఉంది? వైజాగ్ లో ఉంది. ఇవన్నీ తెలుసు, మా అత్తగారు తెలియదా నీకు? రోజు ఆర్కే బీచ్ కి 1,00,000 మంది వస్తారు. మీ అత్త దగ్గర ఏమండి నాకు అడ్రస్ తెలుసు. మీ ఆవిడ చేత ఒక్కసారి పంపిస్తారా? మళ్ళీ మా ఆవిడ తిరిగి పంపించేస్తావా? నేను అలాంటి కాదండి అది బాబు. అలాంటిదే తిరిగి రాదు, తీసుకుపో. థ్యాంక్ యూ. అరే ఎదురా నిజంగా తీసుకుపోతున్నావు? నిజంగానే పోతాం మరి. థ్యాంక్ యూ. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి.